హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన విజయ్ దేవరకొండ అన్న బర్త్డే అనమాట. సో రణబలి దగ్గర నుండి ఒక మంచి అప్డేట్ వస్తుంది. అది కాక అన్న 2-3 ప్రాజెక్టులు అయితే లైన్లో పెట్టిండు. వాటి నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేసా. ఇంకా రణబలి దగ్గర నుండి అయితే రాలేదు. రౌడీ జనార్దన్ దగ్గర నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో రణబలి నుండి ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఈ పోస్టర్లో ఏముంది, లైక్ మనకి టీజర్లో చూసుకున్నట్లయితే ఒక ఊర రగడ్లో చూపించిన అనమాట, బ్లడ్ బాత్. కానీ ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే కొద్దిగా డిసప్పాయింట్మెంటే అనేటటువంటి ఫీల్ అయితే కలుగుతుంది. సో వీటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రణబలి నుండి ఏమైనా అప్డేట్ వస్తే మటుకు డెఫినెట్లీ ఇంకో వీడియో చేస్తాను. నేనైతే ఒక గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందుకే వాళ్ళు ఇంకా ఏమి అనౌన్స్మెంట్ అయితే ఇప్పటిదాకా మనకి లేదు. మన మైత్రి మూవీ మేకర్స్ అయినా, విజయ్ దేవరకొండ అయినా, డైరెక్టర్ అయినా వెళ్ళి అఫీషియల్ పేజెస్ మొత్తం చెక్ చేశాను అనమాట. ఏ విధమైన అప్డేట్ ఇంత అంటే ఇంతకోలేదు అనమాట. కాబట్టి వస్తుంది, వెయిట్ చేయండి. ఈవినింగ్ దాకా అయితే టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో దీని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పోస్టర్ మన రౌడీ జనార్దన్ దగ్గర నుండి బాగుంది లేదా అని అంటే, ఫస్ట్ మీరు చూడండి, తన మెల్లో చూడండి, ఒక లాకెట్ లాంటిది ఉందన్నమాట. అది లాకెట్ కాదు, పట్టీలు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక అమ్మాయి తన గుండెల మీద కాలైతే పెట్టింది. లైక్ మనం గ్లిమ్స్లో చూసినప్పుడు ఒక్కొక్కరిని ఎలా నరుగుతుండు, ఎంత రూత్లెస్గా కనపడ్డాడు, ఎంత క్రూయల్గా కనపడ్డాడు. సో బయటికి వెళ్తే మట్టికి తను రౌడీ జనార్దన్, కానీ ఇంటికి వస్తే మట్టికి తను లవ్లీ జనార్దన్ అనేటటువంటిది మనకి ఇందులో ఇచ్చేటటువంటి క్యాప్షన్ అనమాట. తను బయట సింహమై ఉండొచ్చు, కానీ తన భార్య దగ్గర ఎప్పుడు కూడా దాసోహమే. లైక్ పుష్ప 2లో చూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి అని చెప్పి ఆ రేంజ్లో ఉండొచ్చు అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. సో లవ్ స్టోరీ అయితే నెక్స్ట్ షోలు ఉండొచ్చు అనేటటువంటి ఫీల్ కూడా మనకైతే అనిపిస్తుంది. అన్న లుక్ అయితే బాగుంది భయ్య, సేమ్ రణబలి లుకే, కాకపోతే కొద్దిగా హెయిర్ అయితే పెంచిండు, మేసాలు అయితే ఉన్నాయి అనమాట దానికి తగ్గట్టు. చేతిలో ఉన్నటువంటి గన్ను, రూత్లెస్ బాడీ కూడా మస్తు బిల్డ్ చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇది అనమాట. సో ఇప్పుడు నాకు ఈ పోస్టర్స్లో నచ్చినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటంటే, గన్ను పట్టుకునేటటువంటి స్టైల్ బాగుంది. అంతే నచ్చినటువంటి ఎలిమెంట్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇది కూడా లవ్ స్టోరీ అనేటటువంటిది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఆ రౌడీ జనార్దన్ అనేటటువంటి టైటిల్ పెట్టినప్పుడు నిజంగానే రౌడీ లాగా ఉంటాడు, రౌడీ జనార్దన్ అనేటటువంటి ఇన్స్పైర్ స్టోరీ, రియల్ స్టోరీ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దాంట్లోనే చాలామంది మనం ఉన్నాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లు ఏం చేయాలంటే దాని మీదే ఫోకస్ చేయాలి. హీరోయిన్ అనేటటువంటిది అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. హీరోయిన్ ఉండాలి, ఉండొద్దు అని చెప్పి నేను అంటలా. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన వాల్మీకి మూవీ ఉంది, గద్దలకొండ గణేష్ సినిమా ఉంది. దాంట్లో మన గద్దలకొండ గణేష్కి లవర్ ఉంటుందా? ఉండదు అనమాట. సో ఎలా ఉంటాడు చూడగానే మనకైతే ఒక భయం వేద్ది. కాబట్టి ఏదో హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇందులో కూడా ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంటే బాగుంటుంది, కానీ హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తే దెబ్బేస్తుంది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. అలానే అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న సినిమాలు చేస్తాడు, ఎందుకు ఫట్ అవుతున్నాయంటే దాని వెనుకున్నటువంటి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే హీరోయిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. ఫ్యామిలీ స్టార్ ఉంది, ఫ్యామిలీ స్టార్లో క్లైమాక్స్లో లిప్ లాక్ ఉంటుంది అనమాట. అసలు ఆ లిప్ లాక్ అవసరం లేదు, అనవసరంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో రణబలి చూసుకున్నట్లయితే అందులో కూడా మరి మొత్తం పీరియాడిక్ అంటున్నారు, హీరోయిన్ ఉండదేమో అంటే మన రష్మి. సరే రష్మి గారు మంచిగా ఉంటుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ అప్పుడప్పుడు డియర్ కాంప్లెట్ అప్పుడు చూసాం, గీతా గోవిందం అప్పుడు చూసాం. మళ్ళీ వీళ్ళిద్దరు కలిస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది కాక హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజులుగా మన ముందుకు వస్తున్నారు అనేటటువంటిది ఒక గట్టి ఫీలింగ్ అనమాట. అదొక మంచి మెమరీ లాగా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్. కానీ ఇందులో చూసుకున్నట్లయితే హీరోయిన్ డైరెక్ట్గా అక్కడ కాలు వేయటం అయితే ఇది తీసుకోలేకపోతున్నారు అనమాట అభిమానులు. లైక్ మళ్ళీ లవ్ స్టోరీ అన్న, ఇప్పుడు రణబలిలో కూడా లవ్ స్టోరీ పెట్టారు. ఏందయ్యా సామి అట్టగాస్తా ఉంది ఎన్నేలా అని చెప్పి పాటేసినప్పుడు బాగుందిరా, ఓకే ఏమి అని అనలేక ఫ్యాన్స్ అయితే సైలెంట్ ఉన్నారు. కానీ ఇందులో కూడా ఈ విధంగా లవ్ స్టోరీని ఫుల్ మిక్స్ చేయడం అయితే బాగలేదు అనేటటువంటి ఫ్యాన్స్ అయితే అభిప్రాయం తెలియజేస్తున్నారు అనమాట. దీనికి ఎందుకు ఇంత బిల్డప్ చేయటం, రౌడీ జనార్దన్ అనేటటువంటి టైటిల్ పెట్టడం, మొత్తం బ్లడ్ పూసుకోవటం, రౌడీలందరినీ కూడా తెగ నరకటం, దీనికి ఎంత అవసరం లేదు, లవ్లీ జనార్దన్ అని పెట్టొచ్చు అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా ట్విట్టర్లో అయినా ఆల్మోస్ట్ ఈ పోస్ట్ వచ్చి అటు ఇటుగా ఒక గంట అవుతుంది ఫ్రెండ్స్. గంట నుండి ఈ విధమైనటువంటి రచ్చ, ఈ విధమైనటువంటి అయితే నేనైతే చూశాను అనమాట. ఓకే, నా ఒపీనియన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఫస్ట్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, మన టాలీవుడ్కి ఒక సపరేట్ స్వాగ్ నేర్పింది ఎవరు అంటే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ. అప్పటిదాకా మన టాలీవుడ్ ఎలా ఉండేదో తెలుసా, హీరో రావాలి, ఒక 4-5 కొట్టాలి, వాళ్ళంతా కూడా గాల్లో లేవాలి, హీరోయిజం చూపించాలి అనేటటువంటి ఇదిలో అయితే మనం బతికేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి అనేటటువంటి సినిమా రిలీజ్ అయిందో అసలు అసాధ్యాన్ని సాధ్యం చేసి ఒక అమ్మాయిని ఎంతలా లవ్ చేయాలి అనేటటువంటి పాయింట్ని చూపించిండు. హీరో వెళ్ళి ఒక 10 మందిని కొడితేనే హీరో కావాల్సిన అవసరం లేదు, ఒక్కరిని కొట్టినా కానీ హీరో ఇతరు అనేటటువంటిది అందరూ మనకి చాలా చూపించిండు. సిగరెట్ ఎలా తాగాలి అనేటటువంటిది, డ్రగ్స్ ఎలా వాంబో చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. ఒక బూతులు స్లాంగ్ కూడా అర్జున్ రెడ్డి కన్నా ముందు మన టాలీవుడ్లో బూతులు ఎక్కువ వినపడే కాదు, మన తెలుగు యువత కూడా ఎక్కువ బూతులు మాట్లాడాలి కాదు. కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఎలా బూతులు మాట్లాడుతున్నారు, ఎలా బూతులు వింటున్నారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు అనమాట. అందుకే ఆయన్ని ట్రెండ్ సెట్టర్ అంటారనమాట. ట్రెండ్ సెట్టర్లు కొంతమంది ఉంటారు, దాంట్లో ఖచ్చితంగా మన విజయ్ దేవరకొండ అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. సో ఈ విధంగా పడుతూ లేస్తూ ఉన్నాడు. నాకు తెలిసి విజయ్ దేవరకొండ బెస్ట్ సినిమాలు 2 అనమాట.
ఒకటి అర్జున్ రెడ్డి, ఇంకోటి గీతా గోవిందం క్లైమాక్స్ అయితే నాకు అసలుకే నచ్చదు. అర్జున్ రెడ్డి అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఆ తర్వాత అన్న హిట్ కోసం ఎంత పరితపిస్తుండో అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒక్క హిట్ అని చెప్పి అభిమానులు కోరుకోవటం, ఆయన కూడా ఒక్క హిట్ రావాలి అని చెప్పి ఆయన కూడా కోరుకోవటం. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఫ్లాప్స్ వచ్చే కొద్దీ ఫ్యాన్స్ తగ్గుతారు. ఫ్లాప్స్ వచ్చే కొద్దీ ఎవడు కూడా ఆ హీరో డైరెక్టర్, ఆ డైరెక్టర్ డైరెక్టర్, ఆ ప్రొడక్షన్ డైరెక్టర్. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండకి ఫ్లాప్స్ వచ్చే కొద్దీ తన క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేనే లేదనమాట. ఎందుకంటే ఆయన ఆ రేంజ్లో ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకుంటూ తన స్వాగ్ అయితే చూపించిండు. మన దురంధర్ మూవీ హీరోయిన్ నీకు ఏ హీరో ఇష్టం అంటే డైరెక్ట్గా విజయ్ దేవరకొండ అని చెప్తుంది. అక్కడ బాలీవుడ్ హీరోయిన్స్ దగ్గర నుండి తమిళ్ హీరోస్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయ్ దేవరకొండ అంటే ఫేవరెట్ అనమాట. మరి అంత గొప్ప సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తీసినంటే లేదు. అయినా కానీ ఆయన అంతలా ఇష్టపడుతున్నారంటే ఏదో సాధించి ఉండాలి కదా. అంత గొప్పగా డ్యాన్స్ చేయడు, అంత గొప్పగా యాక్టింగ్ కూడా చేయడు, అంత గొప్పగా ఫైట్స్ కూడా చేయడు. ఆయన ఇష్టపడుతున్నారు అని అంటే ఆ స్వాగ్ అట్లాంటిది అనేటటువంటిది మళ్ళీ మనమైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైనా ట్రోల్ వస్తే ఏ హీరో అయినా సరే వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు అవుతారు. కానీ ఆ ట్రోల్ను కూడా మంచి మ్యాజిక్ లాగా మార్చుకొని ఎదగగలిగేటటువంటి స్టార్స్ కొంతమంది ఉంటారనమాట. అందులో ఒకళ్ళు అల్లు అర్జున్ అండ్ మన విజయ్ దేవరకొండ ట్రోల్ని పాజిటివ్గా చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి అనమాట. సో ఇప్పుడు మనలాంటోడు భయ్య విజయ్ దేవరకొండ చూసుకున్నట్లయితే ఆయనకి ఏ విధమైనటువంటి గాడ్ ఫాదర్ లేదు. వెనక నుండి పుష్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏదో సినీ ఇండస్ట్రీకి వచ్చింది, అదేందో సినిమా తీసిండు చిన్న సినిమా, ఆ తర్వాత వాళ్ళెవరూ కూడా కంటికి కానరాలేదు. కానీ మనుడు మట్టికి ఎదిగినంటే మట్టికి ఖచ్చితంగా ఏదో ఉంది. కాబట్టి ఎలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి, ఇంకా ఎదగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఏంటి పోస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరో చెప్పకుండా అన్ని యువతను ఎందుకు అనొచ్చు, కీర్తి సురేష్. డౌట్ అక్కర్లేదు, తనతోనే సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి కీర్తి సురేష్ కూడా రిలీజ్ చేయాల్సింది. ఆల్రెడీ పూజ కూడా జరిగింది. ఆ పూజ ఫొటోస్ కూడా గూగుల్లో ఉంటే మ్యాక్సిమం నాకు దొరికితే మట్టికి ఇక్కడ మీకు డిస్ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. కీర్తి సురేష్ హీరోయిన్గా, విజయ్ దేవరకొండ అన్న హీరోగా ఈ సినిమా అయితే నటించబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ లెగ్స్ అయినా చూస్తే మట్టికి ఈజీగా కీర్తి సురేష్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందులో అయితే వల్గర్ సీన్లు కూడా గట్టిగానే ఉంటాయంట. లైక్ బెడ్ సీన్లు అయినా, రొమాంటిక్ సీన్లు అయినా, లిప్లిక్ సీన్లు అయినా మొత్తం వేరే లెవెల్ ఉంటాయంట. మొత్తం బ్రూతల్గా ఉంటుంది. లైక్ రౌడీ జనార్దన్ కదా. ఇక రౌడీ అంటే ఎలా ఉంటుంది, ఎలా రొమాన్స్ ఉంటుంది. మామూలుగానే మన అన్న సినిమాలో రొమాన్స్ చించేస్తాడు, హీరోయిన్ కిసి పెట్టడం వల్ల ముందు ఉంటాడు. అలాంటిది సినిమా పేరే రౌడీ జనార్దన్ అనేటువంటిది పెట్టారంటే మట్టికి దానికి మించి ఉంటుంది. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో రొమాన్స్ అంతకు మించి ఉంటుంది. ఖచ్చితంగా అడల్ట్ సినిమా, పెద్దోళ్ళతో చూసేది, చిన్నపిల్లలు చూసేది కాదు, ఫ్యామిలీ చూసేది కాదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ శాంపిల్గానే మనకైతే ఈ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఇంకా ముందు చాలా వస్తాయి అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేయాలి, లేదా ఒక టీజర్ లాంటిది రిలీజ్ చేయాలి. ఇప్పుడు చాలా షూటింగ్ అయిపోయి ఉంటుంది కదా. ఇంత మన రామ్ చరణ్ అన్న బర్త్డే అప్పుడు లాంటి పెద్ద సినిమాని ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసింది. అలాంటిది ఇది చిన్న సినిమా, దీనికి ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేసినట్లయితే ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీ అయ్యాలి అని చెప్పి నా గట్టి ఫీలింగ్ అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. ఆ తర్వాత రణబలి నుండి అప్డేట్ వస్తే డెఫినెట్ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఇలాగే సాగిపోవాలి, మంచి హిట్టులు తీయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన తెలంగాణకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో భయ్య, తనకైతే సపోర్ట్ ఇద్దాం మనం. నేనైతే 100% సపోర్ట్ ఇస్తాను. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. ఉంటా, బాయ్ బాయ్, నమస్కారం.